ముందు డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్కోలియోసిస్ ఒక్కొక్కసారి నేను నా ప్రాక్టీస్లో 18 నెలల పాపకు చేశాను. యంగెస్ట్ పాప స్కోలియోసిస్ సర్జరీ 2, 3, 4, 5, 6 ఏండ్ల వయసులో కొన్ని వందల మంది పేషెంట్స్కి నేను ఆపరేట్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ 3 years తర్వాత మొదలు పెడతాం. కొంతమందికి రేర్ టైమ్స్లో మేము ఈ సర్జరీస్ ఇంత చిన్న బేబీస్లో చేస్తాం. సో ఫస్ట్ దీన్ని డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్లు చేస్తే అప్పుడు దాని యొక్క ట్రీట్మెంట్స్ వేరే వేరే విధాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి మేము సర్జరీస్ కూడా అవాయిడ్ చేయవచ్చు. ఈ బ్రేసెస్ ద్వారా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవన్నీ చేసి. ఈ స్కోలియోసిస్ని ఐడెంటిఫై చేయడం ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇవి ఐడెంటిఫై చేస్తాం. వీటిని ఎర్లీ ఆన్సెట్ స్కోలియోసిస్ అంటాం. అంటే అతి తక్కువ వయస్సులో ఉన్నప్పుడు. దీన్ని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి. ఆల్ఫా ఫీటోప్రోటీన్ టెస్ట్ అని అంటే అవి చాలా చీప్ టెస్ట్లు. అవి అంత చీప్ టెస్ట్ తోటి కూడా స్పైన్లో ప్రాబ్లం ఉందని 6 వారాలు వయస్సులో తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ టెస్ట్ని మళ్ళీ 12వ వారంలో అంటే 3 months అప్పుడు పరీక్ష చేస్తాం. ఇప్పుడు సిటీస్ లైక్ హైదరాబాద్, మన హైదరాబాద్లో స్పెషల్ రేడియాలజిస్ట్ ఉన్నారు. వారు గైనకాలజిస్టులు కానీ ఆబ్స్టెట్రిషియన్స్ కానీ వీటిని కనుక్కోలేరు వారు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు ఈ డయాగ్నోస్ చేయడానికి. ఇది తెలుసుకోవాలి ప్రజలు. డాక్టర్ మాకు ప్రతి 3 నెలలకు 2 నెలలకు మా డాక్టర్ గారు, లేడీ డాక్టర్ గారు పరీక్ష చేశారు, వారు మాకు ఎప్పుడూ చెప్పలేదు ఇట్లా ఉందని చెప్తారు. దీనికి ఈ నియోనేటల్ రేడియాలజిస్టులు ఉంటారు. మన పెద్ద హాస్పిటల్స్ అన్నిట్లో వీరు ఉన్నారు. వారు చాలా ఈజీగా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి 5-10 నిమిషాల్లో అంతకన్నా తక్కువ సమయంలో చెప్పేశారు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ స్కోలియోసిస్ వ్యాధి ఉన్నదని. ఇది తల్లి కడుపులో ఉన్నప్పుడు వచ్చే స్కోలియోసిస్. కొంతమందికి 4 ఏళ్లలో వస్తుంది, కొంతమందికి 3 ఏళ్లలో వస్తుంది, కొంతమందికి 8, 9, 10 ఏళ్లలో వస్తుంది స్కోలియోసిస్ వ్యాధి. ఒకప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడైతే డాక్టర్స్ సదుపాయాలు లేవో, ఇప్పుడు విలేజెస్లో కూడా డెలివరీస్ అవుతుంటాయి. అక్కడ పుట్టిన తర్వాత ఒక్కొక్కసారి తల్లులు కానీ డాక్టర్స్ కానీ పరీక్ష చేసి చెప్తారు, డాక్టర్ యూజువల్లీ గ్రాండ్ మదర్స్ వాళ్ళు పిల్లలకు స్నానం చేసేటప్పుడు మా బేబీ వంకరగా ఉంది అని చెప్తారు. కొన్నిసార్లు తల్లులు కానీ తల్లిదండ్రులు కానీ ఈ పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ గమనించలేకపోతే కంపల్సరీగా మీ చిన్న పిల్లల డాక్టర్ని మీరు అడగాలి ఈ బేబీ స్పైన్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనది బీద దేశం, వైద్య సదుపాయాలు ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ లక్షల కోట్ల మంది ప్రజలు, ఆల్మోస్ట్ 70% మంది ప్రజలు విలేజెస్లో ఉన్నారు. మీరు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ వింటున్నారో, ఎట్లాగైతే బేబీ ఎట్లా ఉంది, ఎట్లా పెరుగుతుందని మీరు పీడియాట్రిషియన్ మీ చిన్నపిల్లల్ని డాక్టర్ని అడుగుతారు, చిన్నపిల్లల డాక్టర్ని. అదేవిధంగా స్పైన్లో ఏమైనా వంకర్లు ఉన్నాయని అడగాలి. అప్పుడు వాళ్ళు చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్స్ ద్వారా కానీ లేకపోతే పరీక్ష చేసి కానీ ఎక్స్రేస్ ద్వారా కానీ వాళ్ళు వంకర ఉంటే చెప్తారు.